తెలంగాణ సూర్యాపేట జిల్లాలో బూజా దంపతుల హత్య యొక్క విషయం. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన కానిస్టేబుల్ షరీఫే తన యొక్క మిత్రుల సహకారంతో వాళ్ళని చంపాడు. ఎంతటి దారుణం! హిందూ మహిళల పైన, హిందూ సమాజం పైన ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన షరీఫ్ హత్య చేయడం ఇదొక లవ్ జిహాద్ కిందనే వర్తిస్తుందనే విషయం తెలియజేసుకోండి. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క వివరాలు, వాళ్ళ యొక్క విషయాలు మొత్తం తెలుసుకొని సన్నిహితంగా ఉంటూ బూజ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూ బూజతో మాయా మాటలు మాట్లాడు అక్రమ సంబంధానికి ఒడగట్టాడు. నేను డబ్బులు ఇస్తాను, నేను అన్ని విషయాల్లో సహకరిస్తానని చెప్పి లవ్ జిహాద్కి పాల్పడ్డ షరీఫ్, నీ దగ్గర అవసరానికి బూజ రాలేదు. నువ్వు మాయ మాటలు చెప్పి బూజ కుటుంబానికి, బూజ దంపతులకు హత్య చేశావు. బూజ కుటుంబానికి పైసలు అవసరం ఉన్నట్టుగా నటించి పైసలు ఇచ్చావు. పైసలు అడిగిన దగ్గర నువ్వు గొడవ చేసి బూజ కుటుంబం ఈ రోజు నుంచి నేను నీతో మాట్లాడడం, నీ పైసలు ఇచ్చేస్తా అని చెప్పిన తదుపరి కూడా నువ్వు కావాల్సుకొని వాళ్ళని హత్య చేశావు. డబ్బుల విషయంపై నేను హత్య చేస్తున్నా అని చెప్పిన షరీఫ్, నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. డబ్బుల విషయంగా ఈ హత్య చేయలేదు. బూజ మరియు నేను ఇప్పటి నుంచి నా కుటుంబాల విషయాల్లో నువ్వు జోలికి రాకూడదు. నా బతుకు మేము బతుకుతాము, నీ వల్ల నా కుటుంబము మేము ఆగమైపోతాము, నీ పైసలు ఇస్తామని చెప్పిన తదుపరి కూడా నువ్వు కావాల్సి బూజ పైన కోపాన్ని పెంచుకొని బూజ కుటుంబానికి, బూజ భర్తని నువ్వు ఎలా సంసారం చేస్తావు నీ కుటుంబ సభ్యులతో, నీ భర్తతో అని చెప్పి భార్య భర్తలను చంపి బొందబెట్టి వాళ్ళు పాతబెట్టిన ఘటన ఈ సూర్యాపేట జిల్లాలో జరిగింది. లవ్ జిహాద్ ఇన్ని రోజులుగా ట్రాపింగ్లో ఉన్న షరీఫ్ లవ్ జిహాద్ రివర్స్ కొట్టడంతో మెంటల్ అయిపోయి దుర్మార్గుడుగా వాళ్ళ మీద డబ్బుల విషయం అయితే కూర్చోబెట్టి మాట్లాడేవాడు. డబ్బుల విషయం అయితే ఎవరినైనా పెద్ద మనిషికి చెప్పి మాట్లాడేవాడు. పరువు కాదు, వాళ్ళకు లవ్ జిహాద్ ముఖ్యం. వాళ్ళకు హిందూ మహిళలు టార్గెట్, హిందూ అమ్మాయిలు టార్గెట్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన షరీఫ్ విషయాలు షరీఫ్ మాటలు నమ్మి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేసిన ఒకటే, షరీఫ్ పైన తగిన విచారణ జరిపించాలి. ఇలాగే షరీఫ్ లాంటి వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గ్రహించాలి. జాగో హిందూ, జగా హిందూ, భారత్ మాతాకి జై.